శ్రీ బమ్మెర పోతనామాచ్యులు వ్రాసిన గజేంద్ర మోక్షం, దానికి టీకా తాత్పర్యం సహితంగా మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. వ్రాసిన వారు జంపని పేరిశాస్త్రి గారు. శ్రీరామచంద్రాయ నమః. గజేంద్ర మోక్షం టీకా తాత్పర్య సహితం. శ్రీమన్నాథ పయోద శ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామ జనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథరామ. ఇది మొదటి పద్యం. దీనికి మనం అర్థం చెప్పుకోబోతున్నాం. శ్రీమన్నామ సకల సంపదలతో కూడిన పేరు కలవాడా. పయోద శ్యామ, పయోద అంటే నీళ్లనిచ్చే మేఘాల వలె, శ్యామ నల్లనివాడా, ధరాభృత్ లలామ రాజులలో గల శ్రేష్ఠుడా, జగత్ అభిరామ లోకములకంతకు నొప్పినవాడా, రామ జనకామ అంటే స్త్రీలచే కోరదగినవాడా, మహోద్దామ మిక్కిలి గంభీరమైనవాడా, గుణస్తోమధామ సుగుణములకు ఉనికి పట్టైనవాడా, దశరథరామ దశరథపుత్రుడకు శ్రీరామచంద్ర. ఇహ తాత్పర్యం. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ప్రతి పదానికి మనం అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మొత్తం తాత్పర్యం చూద్దాం. భక్తులకు సంపదనొసగు నామము కలవాడవు, వర్షాకాల మేఘంబు చందమున నల్లనైన వాడవు, లోకులకందరకు కోరదగిన వాడవు, స్త్రీ హృదయ వల్లభుడవు, మిక్కిలి గంభీరత గలవాడవు, సుగుణ గుణరాశియు అయిన ఓ రామమూర్తి, నేను చెప్పబో గజేంద్ర మోక్షమును వినుము అని కృతికర్త శ్రీరాములకు అంకితం చేస్తున్నాడు. తర్వాత రెండవ పద్యం. మానవాధీశ్వర మనువునాలవవాడు తామసుడనంగను తముని భ్రాత పృథ్వీపతులు కేతు పృషనరఖ్యాతాదు లతనీపుత్రులు పద్గురధిక బలులు సత్యకహరివీర సంజ్ఞులు వేల్పులు త్రిశిఖనామము వాడు దేవవిభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరిపుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు గ్రహనిబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన పాపికాచే హరిదయ సముద్రుడు అఖిలలోకేశ్వరుడనిన శుకుని చూచి యవని విభుడు. మానవ అధీశ్వర నరులకు బాలకుడు అయిన ఓ పరీక్షిన్ మహారాజా, మనువు నాలుగవ వాడు, తామసుడు అనంగన్ తామసుడు అనే పేరు గలవాడు, ఉత్తముని భ్రాత ఉత్తముడు అనే పేరు గల మూడవ మనువు యొక్క తమ్ముడు, అధిక బలులు ఎక్కువ బలము కల అనర్థం. వృషనర ఖ్యాత ఆదులు అంటే వృషుడు ఖ్యాతుడు మొదలగు అతని పుత్రులు 10, అతని కొడుకులు 10 మంది, పృథ్వీపతులు అంటే రాజులు, సత్యక హరివీర సంజ్ఞులు అంటే సత్యకుడు హరివీరుడు అనే పేరు గలవారు, వేల్పులు అంటే దేవతలు, దేవవిభుడు వేల్పుల రేడగు నింద్రుడు, త్రిశిఖ నామము వాడు త్రిశిఖుడు అనే పేరు గలవాడు, మునులు అంటే ఋషులు, జ్యోతిర్వ్యోమ ముఖ్యులు అంటే జ్యోతిస్సు వ్యోముడు మొదలైన వారు, హరిమేధునకున్ హరిమేధుడు అనే పేరు గలవాడికి, హరిణియందున్ హరిణి అనే ఆమెకు, ప్రీతిన్ ఆపేక్షతో, హరి అంటే విష్ణువు జన్మించన్ అవతరించెను, దయాసముద్రుడు దయ అనే నీటికి సముద్రమైన వాడు, అఖిలలోక ఈశ్వరుడు లోకములనన్నిటినీ ఏలువాడు అయిన హరి అంటే విష్ణువు, గ్రహనిబద్ధుడైన అంటే మొసలిచే గాలియందు పట్టబడిన గజరాజున్ గజేంద్రుని విడిపించి మొసలి నుండి పట్టు తొలగించి ప్రాణభయము వలన బాపి ప్రాణం పోను అని దిగులుపడుచుండిన గజేంద్రము భయాన్ని తొలగించి కాచన్ రక్షించెను అనినన్ అని శుకమహాముని చెప్పగా, అవని విభుడు పరీక్షిన్ మహారాజు శుక మహామునిని చూసి ఇలా అన్నాడు అని అర్థం. మొత్తం తాత్పర్యం చెప్పుకుందాం. రెండో పద్యానికి. ఓ పుడమిరేడా, తామసుడు అనువాడు 4వ మనువు, అతడు ఉత్తముడనే పేరు గల 3వ మనువు యొక్క తమ్ముడు. ఆ మనువు కాలమున బలవంతులకు అతని కొడుకులకు కేతువు పృథువు నరుడు మొదలగు వారు 10 పుడమి పాలించుచుండిరి. దేవతలు సత్యకుడు హరివీరుడు అనే పేరు గలవారును, ఇంద్రుడు త్రిశిఖుడు అనువాడుగాను, ఋషులు జ్యోతిస్సు వ్యోముడు అనే పేరు గలవారుగాను ఉండిరి. అతని కాలమున హరిమేధుడు అనే వానికిని హరిణి అను ఆమెకు విష్ణువు పుత్రుడుగా ప్రీతితో అవతరించెను. దయాళువు లోకములకన్నిటికీ పాలకుడు అయిన ఆ విష్ణువు ఒకప్పుడు మొసలిచే చిక్కి ప్రాణాలు పోవును అని తల్లడిల్లి తనను తలచిన గజేంద్రుని మొసలి వలన విడిపించి
ప్రాణభయమును పోగొట్టి కాపాడెను అని శుకయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుతో చెప్పగా అతడు శుక్లవారిని చూసి ఇలా అన్నాడు. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలో భద్రకుంజరమునకున్. నీరాట వన ఆటములకు అంటే నీటి యందు తిరుగువాటికి అంటే మొసలికి, అడవుల యందు తిరుగుదానికి అంటే ఏనుగునికి, పోరాటము జగడము ఎలా అయింది, ఘోర అటవిలోని భయంకరమగు నడవియందు తిరుగు భద్రకుంజరమునకున్ అంటే భద్రజాతి అందు పుట్టిన ఆ ఏనుగుకు ఆరాటము బాధ పురుషోత్తము చేన్ విష్ణువు వలన ఎట్లు అంటే ఏ విధముగా మానెన్ అంటే తొలగెను. మొత్తం తాత్పర్యం, ఓ మునీంద్ర, మొసలి గజములకు జగడము జరిగిన చెప్తివి. వానిలో ఒకటి నీటిలో నివసించున్నది, మరొకటి అడవిలో తిరిగేది. వీటికి రెండిటికి జగడం ఎట్లా సంభవించింది? ఆ గజేంద్రుడికి కలిగిన బాధ ఆ విష్ణువు ఏ విధంగా తొలగించాడు అని అడుగుతున్నాడు. తర్వాత పద్యాలు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మొదలు పెడదాం.